డిటెక్టివ్ అంటే మనకు గుర్తొచ్చేది సీరియస్ లుక్, షార్ప్ మైండ్, మర్డర్ మిస్టరీలు ఛేదించడం. కానీ ఈ టోనీ జో సలుల కథ వేరు. ఈయన ఏకంగా పెంపుడు జంతువుల డిటెక్టివ్. కుక్కలు, పిల్లులు మిస్ అయితే వెతికే ఈ పెట్ డిటెక్టివ్కి అనుకోకుండా దొరికిన ఒక 30 కోట్ల మిస్సింగ్ కేసు. అసలు ఆ 30 కోట్లు దేనికి సంబంధించినవి తెలుసుకోవాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ పెట్ డిటెక్టివ్ సినిమా కథ విషయానికి వస్తే స్టార్ట్లోని జో సలుల ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కొడుకు. నాన్న పేరు నిలబెట్టాలని తండ్రి ఏజెన్సీని టేక్ ఓవర్ చేస్తాడు. అయితే మన టోనీకి పెద్ద పెద్ద మర్డర్ల కేసులు కాదు, చిన్న చిన్న పెంపుడు జంతువుల మిస్సింగ్ కేసులు వస్తుంటాయి. అందుకే అతనికి ది పెట్ డిటెక్టివ్ అని పేరు వస్తుంది. టోనీకి చిన్ననాటి ప్రేయసి కైకేయి మీనన్ అలేస్ అనుపమ పరమేశ్వరన్ అంటే చాలా ఇష్టం. ఆమె తండ్రిని ఇంప్రెస్ చేయడానికి ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో టోనీకి ఒక ముఖ్యమైన కేసు వస్తుంది. అదే కన్నన్ అనే షిట్జు కుక్క మిస్సింగ్ కేసు. ఈ చిన్న కుక్క కేసు సాల్వ్ చేసే క్రమంలో టోనీకి అనుకోకుండా ఒక విలువైన బాక్స్ దొరుకుతుంది. ఈ పెట్లో ఏకంగా 30 కోట్ల విలువైన అరుదైన చేపలు ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఆ చేపల కోసం వెతుకుతున్న ఇద్దరు ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్యాంగ్లు టోనీని వెంటపడతాయి. అక్కడ నుంచి కథ అంతా ఒక మెగా కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా. ఒకవైపు మాఫియా గ్యాంగులు, మరోవైపు తన ప్రేయసి, ఇంకోవైపు పోయిన కుక్క. వీటన్నింటి మధ్యలోని టోనీ ఆ పెద్ద డిటెక్టివ్ నుండి రియల్ డిటెక్టివ్గా ఎలా మారాడనేదే అసలు కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కామెడీ. సినిమా ప్రధాన బలం కామెడీనే. చాలా వరకు కామెడీ సీన్లు, ముఖ్యంగా హీరో అతని అసిస్టెంట్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సరఫ్ యుద్దీన్ హీరో. టోనీ పాత్రలో సరఫ్ జీవించాడు. భయం, గందరగోళం, అమాయకత్వం, కామెడీ ఈ అన్ని భావాలను అద్భుతంగా పండించాడు. సినిమాను తానే భుజాలపై మోశాడు. ఫాస్ట్ ఫేస్. సినిమా నిడివి తక్కువగా ఉండడం, వేగవంతమైన స్క్రీన్ ప్లేతో ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఫన్నీగా, గందరగోళంగా ఉండి బాగా నవ్విస్తుంది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. గందరగోళమైన కథనం. కథలో ఒకేసారి చాలా పాత్రలు, చాలా సబ్ప్లాట్లు వస్తాయి. మెక్సికన్ మాఫియా, స్మగ్లర్లు, కిడ్నాప్లు, ప్రైసీ ట్రాక్ ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కొన్ని చోట్ల కథనం కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర. హీరోయిన్ కైకేయి పాత్ర కథకు ముఖ్యమైనది అయినా ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంది. నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. కొన్ని లాజిక్ లేని సీన్లు. ఇది కామెడీ సినిమానే కాబట్టి లాజిక్ వెతకూడదు, కానీ కొన్ని సన్నివేశాలు మరీ అతిగా అర్థం లేకుండా అనిపిస్తాయి. చివరగా ది పెట్ డిటెక్టివ్ సినిమా మీరు లాజిక్ పక్కన పెట్టి కేవలం నవ్వుకోవడానికి ఓ మంచి టైంపాస్ కామెడీ సినిమా చూడాలనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్. మలయాళం చిత్రాలు ఉండే డార్క్ హ్యూమర్, ఫన్నీ యాక్షన్ ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సరఫ్ యుద్దీన్ కామెడీ టైమింగ్ కోసం ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడవచ్చు. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి వీలున్న వన్ టైం వాచ్ ఎంటర్టైన్మెంట్ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇప్పటికే ఈ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.